నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరు గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మంచిదండి. ఈ రాత్రి ఈరోజు ఉపవాస ప్రార్థనా కూడిక 17 రోజులు ఎందుకండి, 17వ రోజు. ఇంకా ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు ఉంది. అయితే 3 రాత్రులు 3 పగలు మరి బాగలేని వారి కొరకు, పిల్లలు లేని వారి కొరకు వాళ్ళు ఇక్కడ ఉండి ప్రార్థన చేయడానికి, మేము కూడా ఉండి ప్రార్థన చేయడానికి 3 దినాలు ఇలాగా కంటిన్యూ చేయడానికి దేవుడు ఒక ప్రేరేపణ బట్టి మరి అది ఆదివారం వస్తుంది కనుక మీరు మనసును పెట్టండి. అందరూ కూడా మరి దేవుని సన్నిధిలో మనం ఉండటానికి ప్రయత్నించేయండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఎందుకంటే మనము చాలా విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. మనం ఏదైనా మార్కెట్కి వెళ్ళి ఏదైనా కూరగాయలు కొనుక్కునే సమయంలో చెడ్డ వాటిని కొనుక్కుంటామా? మంచి వాటిని కొనుక్కుంటాం. ఏదైనా పనికిరాని ఆ యొక్క చెడ్డ వాటిని ఏదైనా కలిపేసినా ఇది ఎందుకంటే మాకు పనికిరాదని తీసి పారేస్తాం. అంతేనా? మంచి వాటిని మనం కోరుకుంటాం, చెడ్డ వాటిని మనం కోరుకో. మనం ఏదైనా మన జీవితంలో చాలా జాగ్రత్తలు కలిగి ఉంటాం. అయితే దేవుడు కూడా మంచి వాటిని దేవుడు కోరుకుంటాడు, కానీ చెడ్డ వాటిని మాత్రం దేవుడు కోరుకోడండి. ఎందుకంటే చెడుకి దేవుని యొక్క చోటు లేదు. చూడండి, ఈ రాత్రి దేవుని వాక్యం మనం చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం చూడండి. భూలోకము దేవుని సన్నిధి చెడిపోయి ఇండును. భూలోకము బలాత్కారముతో నిండి ఇండును. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. తర్వాత చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన అయ్యా మీకు వందనాలు. మీ పరిశుద్ధ ఆత్మ ద్వారా రాయబడిన ఈ మాటలను దయగలిగిన అయ్యా వివరించడానికి మీ యొక్క ఆత్మ ప్రేరేపణ లేకుండా వివరించడం అంటే అది వల్లయ్యే పని కాదు. ఈ రాత్రి ప్రభావ నేను ఒప్పుకుంటున్నానని బలపరిచి మీరు కనిపించి మీరు మాట్లాడమని, ఈ స్థలంలో మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ భూలోకం ఎలా ఉందంటే, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఇండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఇండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఇండెను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు భూలోకం ఎలాగుందంట? చెడిపోయి ఉండెను అని రాయబడిందండి. దేవుడు చూశాడంట. దేవుడు చూసినప్పుడు భూలోకం ఎలా ఉందంటే అది చెడిపోయి ఉండెను. దేవుడు ఎంతగానో ఆయన ఆశించిన, ఆశపడిన విధముగా ఇక భూలోకము లేదు, ఆ మనుషులు కూడా అలాగా పాడైపోయారు కనుక దేవుడు అనుకున్నాడు, వీళ్ళని నేను స్తుతించి నేను చాలా ఏం జరిగిందట, ఆయన మనసు కష్టపెట్టుకున్నాడండి. అందుకనే చెడిపోయిన ఈ భూలోకాన్ని, ఆ ప్రజలందరినీ కూడా ఒక్కసారిగా తుడిచి వేయాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళని ఒక్కసారితో వాళ్ళందరినీ కూడా తుడిచి వేయాలి. వీళ్ళు
చెడిపోయిన మనుషులుగా, చెడిపోయిన లోకముగా కనిపిస్తుంది కనుక వీళ్ళని మాత్రం ఇంకా ఈ భూమి మీద ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే వీళ్ళు నా సన్నిధి చెడగొట్టారు, వీళ్ళు చెడిపోయి ఉన్నారు, వీళ్ళు మార్గం అనేది సరైనది కాదని దేవుడు భూమి మీదకి ఆయన జల ప్రవాహాన్ని తీసుకొచ్చాడండి. దేవునికి స్తోత్రం. భూమి మీద ఉన్న సమస్తాన్ని ఆయన ఏం చేశాడండి? తుడిచి వేశాడు. చెడిపోయిన వాటిని నువ్వు ఎలాగా ఇష్టపడవో, చెడ్డ మనుషులను, చెడ్డ ఆలోచనలను, ఆ చెడిపోయిన మనుషులను, ఆ చెడిపోయిన పద్ధతిని దేవుడు కూడా పడనట్ట. దేవునికి స్తోత్రం. అది ఏమైనా కానీ దేవునికి ఆయన ఆశించిన మంచి మనలో కనిపించాలి. ఆయన ఆశించే మంచిదనం మనలో ఉండాలి. ఆయన ఆశించినట్లుగా మనం బ్రతకాలి. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు, మన ఇష్టానుసారంగా మనం ఉండకూడదు, మన ఇష్టానుసారంగా మనము నడవకూడదండి. ఎందుకంటే నీ యొక్క సొంత ఆలోచనలు, నీ సొంత యొక్క తలంపులు, నీ యొక్క మార్గము అది నీ యొక్క జీవితాన్ని చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది. మనం నడిచే యొక్క మార్గాన్ని మనం గమనించాలి. మంచి మార్గమా, చెడు మార్గమా? చాలా మంది అంటారు, చాలా మంది కానీ రాండి ఏమైంది, ఎక్కడికి వెళ్తారండి, ఇక్కడికి వెళ్తారని అంటున్నావు. అన్నప్పుడు దేనిని పోగొట్టుకుంటున్నావు అంటే దేవుని సన్నిధిని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దేవునికి నువ్వేమైపోతున్నావు చెప్పండి, ఏమైపోతున్నావు? దూరం అయిపోతున్నావు. ఒక్క దినము దేవుని సన్నిధిని కోల్పోతే 1000 దినాలు. ఒక్క ఆదివారం, ఏమంటే ఆదివారం ఒక్క రోజు. చాలా మంది చెప్పే సాకులు, అటు ఆ పని ఇటు, ఈ పని ఇటు అటు. అయితే నువ్వు ఏం పోగొట్టుకున్నావు తెలుసా? దేవుని ఒక ఆశీర్వాదాన్ని పోగొట్టు. నీకు ఆ రోజే చేస్తాడు సాతానుగాడు. ఏ రోజు? ఆదివారమే. పోయిన వారం ఒక పని, ఈ వారం ఒక పని, ఇంకొక వారం ఒక పని. ఇలాగ నువ్వు వాటిని అనుసరించితే నువ్వు దేవునికి ఏమైపోతావు? దూరం అయిపోతావండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుడికి మనం దగ్గర కావాలి, అంతేకాని దూరం అయిపోకూడదు. దేవునికి దూరం అయిపోయినంత వరకు మన జీవితాల్లో ఒక గొప్ప ఆశీర్వాదాలు మనం కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెడిపోయిన లోకాన్ని, చెడిపోయిన మానవ జాతి సమస్తాన్ని దేవుడు ఆయన తుడిచివేశాడంటే కారణం ఏంటో తెలుసా? ఆయన చూడగా అందరూ కూడా చెడిపోయి కనిపించారు. ఇక బలత్కారంతో నిండిపోయింది. ఇక మంచి అనేది కనిపించలేదు కనుక దేవుడు తన హృదయంలో నొచ్చుకొని సమస్తాన్ని ఆయన తుడిచివేశాడండి. దేవునికి స్తోత్రం. ఒక్క నోవాహు కుటుంబము తప్ప, ఒక్క నోవాహు కుటుంబము తప్ప. ఎందుకంటే ఆ దినములలో, ఆ తరాల్లో నోవాహు నీతిమంతుడుగా అందరూ పాడైపోయారు. అంటే ఆయా ఉన్న పరిస్థితులని బాగా దేవుడు ఎవరైనా మంచి వాళ్ళు ఉన్నారా, నీతిమంతులని చూసినప్పుడు నోవాహు కుటుంబం ఒకటే కనిపించిందంట. నోవాహు ఒక కుటుంబాన్ని బట్టి దేవుడు ఒక ఓడగట్టుకోమనగా నోవాహు ఓడగట్టడం ప్రారంభించాడు. ఎంతో మందికి చెప్పాడండి, వినరా? వినకుండా ఆ జల ప్రవాహం రాని వచ్చింది. ఇక ఎగతాలు చేసిన వాళ్ళు, హేళన చేసిన వారు, సువార్తను నమ్మని వారందరూ కూడా ఆ జల ప్రవాహములో కొట్టుకొని పోయారండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చూడండి, మరొక వాక్యాన్ని చూద్దాం మనం త్వరగా. నిర్గమకాండము 32వ అధ్యాయము 7వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయి, నేను వారికి నియమించిన త్రోవల నుండి త్వరగా తొలగిపోయి
తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళు ఏం చేసుకున్నారంట? దైవజనుడు మోసే గారు ఏం చేశాడంటే వాళ్ళని సినాయి పర్వతం దగ్గర తీసుకెళ్ళాడు. మీరు ఇక్కడే ఉండండి, నేను దేవుడితో మాట్లాడొస్తానని వెళ్ళాడండి. అతనికి అక్కడ వాళ్ళు మోసే రాడు, మనమే దేవుడిని చేసుకుందామని వాళ్ళు ఒక దూడను చేసుకొని దాన్ని పూజించడానికి వాళ్ళు ప్రయత్నించారు, పూజించడం ప్రారంభించారు. దేవుడు అన్నాడు మోసే, నువ్వు త్వరగా దిగి వెళ్ళు, నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన నీ ప్రజలు వారు చెడిపోయారు, నేను చూపిన మార్గముల నుండి తొలగిపోయారు. వాళ్ళ కొరకు ఒక దూడను చేసుకుని వారు దానికి సాగిలా ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంట? చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. వీరు చెడిపోవడానికి కారణం ఏంటండి? వారు చేసిన వారు జీవించిన జీవితము 400 సంవత్సరాలు వాళ్ళ బానిసలుగా బ్రతికారు, బానిసలుగా జీవించారు, నలిగిపోయారండి వాళ్ళు. ఆ బానిసత్వం అనే ఖాళీ కింద నలిగిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మీద జారిపడి వారిని ఐగుప్తు దేశం నుండి వారిని నడిపించి వారిని నడిపించేటప్పుడు అద్భుతాలు దేవుడు జరిగించాడు. వారు చూశారు. ఇన్ని జరిగిన వాళ్ళు ఏమైపోయారంట? చెడిపోయారంట. ఏమైపోయారండి? చూడండి ఎంత పరిస్థితి ఎలా ఉందో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. చూడండి ఎలా ఉంది అంటే, వారు ఎలా కనిపిస్తున్నారంటే వారు త్వరగా తొలగిపోయారంట. ఏమైపోయారండి? త్వరగా. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న నీవు నేను మనం ఆలోచించాల్సిన మాట ఏంటంటే, వాళ్ళు దేవుని ప్రజలుగా నడిపించబడిన వారు వారి యొక్క దూడను చేసుకొని వారు చెడిపోయారంట. వాటికి పూజించడం ప్రారంభించారంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నా మనం ఆలోచించాలంటే, వాళ్ళు చెడిపోయిన ప్రజలకు జడ్జిమెంట్ ఉంది, దేవుడు ఇచ్చాడు. వాళ్ళు కానాను దేశంలోనికి ప్రవేశించలేక పోయారు. పనికి రాని ఒక మనం ఏదైనా పాడైపోయింది చెడిపోయిన వస్తువు ఏదైనా మన ఇంట్లో ఉందనుకో, మనం దాన్ని దాచిపెట్టుకుంటే ఏమవుతుంది? ఏంటమ్మా చెప్పా, వాసన వస్తుంది ఏముందంట. ఏదైనా పనికి రాని చెడుకుని తింటే దాన్ని తీసి బయట పారవేస్తాం, అంతేగా. దేవుడు కూడా పనికి రాని చెడిపోయిన ఏది కూడా ఆయన పారవేస్తాడండి. దేవుడికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అక్కడ సమస్తాన్ని తుడిసివేశాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం కానాను దేశంలోనికి అడుగు పెట్టలేదండి. కొంతమందికి గర్వం ఉంటుంది, ఏముంటుందండి? చెప్పండి అమ్మా, అర్థమైంది చెప్పండి హల్లెలూయా. ఫస్ట్లో బాగానే ఉంటారు, ఏమంటారు? ఫస్ట్లో బాగానే ఉంటారు. రాను 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 వాళ్ళ గర్వం వచ్చింది. గర్వం వచ్చినట్ట మనిషి చిరిగిపోతాడంటే. ఒక రాజు ఉన్నాడు, చూడండి త్వరగా 2వ దినవృత్తాంతాల గ్రంథము లోనికి మీ బైబిల్ తెరవండి. ఇరవై 26వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 14 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరాలు, అంటే 14 వయసులో ఆయన ఆ యొక్క యెరూషలేములో 14 సంవత్సరాలు ఆయన ఏం చేశాడు? రాజుగా అభిషేకించబడ్డాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు ఏడాడంటే అక్కడ 52 సంవత్సరాలు ఏలిను.
అతని తల్లి యెరూషలేము యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు ఎకోల్యా. అతడు తన తండ్రి అయిన అమేజ్యా చర్యమంతటిని ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉజ్జియా దేవుని దృష్టికి యథార్థంగా అనుకూలంగా అంటే తన యొక్క జీవితాన్ని కొనసాగించాడు. ఈయన ఎవరికి అనుకూలంగా ఎవరికి యథార్థంగా ఉన్నాడంటే దేవునికి. అంటే ఈయనలో ఏమి లేదంటే గర్వము ఉందా లేదు కనుక 52 సంవత్సరాలు ఏం చేశాడంట? ఏం చేశాడండి? ఆయన బైబిల్ ఇచ్చింది 52 సంవత్సరాలండి ఆయన పరిపాలన. ఆ సమయంలో ఈయనలో కూడా ఏమొచ్చిందో తెలుసా? ప్రతిదీ దేవుడి మీద ఆధారపడే ఈయన గర్వం వచ్చేసింది. ఏమొచ్చిందట? చెప్పండి చెప్పండి హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం మనం చూద్దాం. త్వరగా 15వ వచనం చదవండి. మరియు అతడు ఉపాయాసశాలలు కలిగించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఇప్పుడు స్థిరపరచబడిన తర్వాత నీ కీర్తి దూరంగా వ్యాపించును. అయితే అతడు స్థిరపరచబడిన తర్వాత మనసున గర్వించి ఎక్కడ గర్వించాడంట? తన మనసులో గర్వించి ఏమైపోయింది ఈయన? ఇప్పుడు తను స్థిరపరచబడిన తర్వాత మనసులో ఏమొచ్చిందంట? గర్వం. ఎవడే వస్తుంది? మనిషిలో గర్వం వస్తుందండి. 2 పాటలు పాడగా మనకి గర్వం వచ్చింది. ఇంకొక అరగంటగా లేటుగా వస్తాం ప్రార్థనకి, అంతేనా? మొదటిలో ఉన్న ఆ యొక్క ఆశ, మొదటిలో ఉన్న ఆ యొక్క ప్రయాస రాను రాను ఏమైపోతుంది మనలో? మొదట్లో బాగా ఆశ ఉంది, ఏది పాటలు పాడాలి, ఏది ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి అని మొదట్లో మనం వస్తూ ఉంటాం. కొద్దిగా వాక్యం మనకు తెలిసి మనం కూడా బయట తీసుకుని పాటలు పాడుతుండేసరికి మనం ఏం చేస్తాం? మనలో కూడా ఒక గర్వం వచ్చింది. పాడొచ్చిన పాడుకున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉండింది మనకి? చెప్పండి. ఈ గర్వం ఎందుకని తెలుసా? ఈ గర్వం అనేది మనిషి పతనానికి. తెలియకండి, ఒక మనిషి పతనం అయిపోవడానికి కారణం గర్వం వచ్చింది. ప్రార్థన చేస్తూ దేవునికి అనుకూలంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటే ఆ మనిషి 30 20 100 దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేగాని నాకేలే అంటే మాత్రం ఇక దేవుడు మాత్రం నిన్ను తీసి ఆ స్థానం ఇంకొకరిని ఉంచేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈయన స్థిరపరచబడిన తర్వాత ఈయన వ్యాప్తి, నేను చెబుతాను కాదు, ఈయన వ్యాప్తి అంతా ఈయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆయన యొక్క కీర్తి వ్యాపించబడింది. ఆ తర్వాత ఆయనకి ఇంక నాకేలే సైన్యం ఉంది, నేను రాజునని మనసులో ఏముందండి? నేను రాజుని, నాకు సైన్యం ఉంది, నాకేలే అనే మనుషులో గర్వం వచ్చేసిందండి. చాలా మందిని కూడా మనుషులో గర్వం ఉంటుంది. ఎందుకంటే మనం ఉన్న దేని స్థితిలో బాగుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఏదైనా మనకి ఏదైనా కొద్దిగా ఉన్నతమైన స్థాయిస్తే ఇక మా అంతటి వారు లేనే అనే మనుషులు చాలా మంది ఉన్నారు. చాలా మంది నుండి చాలా రకాలైన గర్వం గర్వించి ఈ రోజున దేవునికి అక్కరం లేకుండా తోసివేయబడిన వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈయన గర్వించి ఎక్కడికి వెళ్ళాడండి? ఈయన ధూపం వేయటానికి ఎక్కడికి వెళ్ళాడండి? ధూపం వేయటకు యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యా అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు
8 మంది అతన్ని వెంబడి లోపలికి పోయి వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి. ఈ రాజు ఏం చేశాడంటే ఆయన రాజ్యాన్ని పరిపాలించాలి. అంతేనా కదా? దేవుని మందిరంలో చెప్పారండి ఆయనకి ఈయన ధూపం వేయాలని. అది ఆరోన సంతతి వారు అది చేయవలసిన పని, యాజకులు చేయాల్సిన పని. అది ఆ పని చేయడానికి ధూపం వేయడానికి దేవుని మందిరంలోకి వచ్చాడు. ఇక అజయ అనే యాజకుడు ప్రవక్త ఆయనతో పాటు ఒక 80 మందిని ధైర్యవంతులు అంటే మంచి యాజకుని యొక్క 80 మందిని తీసుకుని వెళ్ళి రాజు కట్టిపోయి రాజును ఆపారండి. ఆపి మీరు ఈ యొక్క ధూపం వేయడానికి వీల్లేదు, అది ఆరోన సంతతి ఉంది, యాజకులు ఉన్నారు, ఆ పని చేయడానికి వాళ్ళు, మీరు దేవుని యొక్క ధూపం వేయటానికి మీకు అర్హత లేదు కనుక ఆ పని చేయడానికి మీరు వీలు లేదని ఆయన అడ్డుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఎవరిని? ఇప్పుడు రాజును అడ్డుకున్నారు ఈ యాజకులు. అది దేవుడు ఆ పని మాకు అప్పగించాడు దేవుడు. మేము చేయాల్సిన పని రాజు నీకే పని దాంతో. అలాగే ఒక ఆయన చేశాడు. ఎవరు? సౌలు చేసి దేవుడు సౌలును పక్కకు నెట్టేశాడండి. ఈయనలో ఏమొచ్చింది? గర్వం వచ్చి చెడిపోయాడంట. చాలా మంది ఏం చేస్తారంటే దేవుని పనిని సామాన్యమైన పనిగా చేయడం ప్రారంభిస్తారు. అది చాలా తప్పు. దేవుని యొక్క పని నియమ ప్రకారంగా దేవుని పని ఒక నియమ పద్ధతిగా దాన్ని కొనసాగిస్తే దేవుడు ఆ పనిని బట్టి ఆ నియమమును బట్టి దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవుని పని మనకు అనుకూలంగా మలుచుకొని, ఎలాగండి మనకు అనుకూలంగా మలుచుకొని మనము కూడా దానిని కొనసాగించాలంటే మాత్రం అది జరిగే పని కాదు. దానికి ప్రత్యేకించబడిన వారు ఉన్నారు, పిలవబడిన వారు ఉన్నారు. అది వారి పని, అది వారు చేయాల్సిన పని. ఈయనకి ఏం పని అండి? ఈయన రాజుగారు కదా, ఈయన చేయాల్సిన పని రాజు పరిపాలన చేయాలి. కానీ అక్కడికి వెళ్ళి నేను ధూపం వేసి ఆ బలిపీఠ మీద నేను దీపం వేస్తానంటే సరిపోయిందా? వాళ్ళు అది చేయడానికి వీల్లేదని అడ్డుపడగా అక్కడ రూద్రుడయ్యాడంట. చదువుకోవచ్చు, నేను చదువుతాను. అక్కడ ఏమొచ్చిన ఎంతో కోపంతో రూద్రుడై ఆ ధూపము తీసుకెళ్ళి ధూపం వేస్తాడంట. దేవునికి స్తోత్రం. వెంటనే అతనికి ఏదట తెల్లని కుష్టి వ్యాధి వెంటనే వచ్చేసిందండి. ఎక్కడైతే తన గర్వంగా ఏం చేశాడంటే నేను రాజును కదా, చెప్పండి నేను రాజును కదా అనే గర్వం మనుషుల్లో ఉంటుందండి. ఎందుకంటే దేవుని యొక్క పని విషయంలో దేవుని నియమము, దేవుని యొక్క పద్ధతిని మనం అనుసరించాలి. అంతేగాని దేవుని పనిని మనం ఏదో తేలిగ్గా తీసుకొని మనం చేయటం వలన దాని వలన నష్టం జరుగుతుందండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. అక్కడ జరిగిన విషయాన్ని మనం గమనించినట్టే తను రాజుని గర్వించాడు. నన్ను ఆపేది ఎవరో, మీరు ఎందుకు నన్ను ఆపుతున్నారో? నేను చేసిందే శాసనం. ఏంటంట? నేను చేసిందే శాసనం. మాట్లాడిందే మాట, నేను చేసిందే శాసనం అంటే నిజంలో చాలా మంది అలాగా మాట్లాడటం ప్రారంభిస్తారండి. అది దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతున్న మాట. ఆ విషయంలో అక్కడ నిలబడలేక వెంటనే వెళ్ళిపోయాడంట. దేవునికి స్తోత్రం. అక్కడి నుంచి ఏమైపోయాడండి? తొలగిపోయాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళకు మొహం చూపించలేకపోయాడు. వెంటనే కుష్టి వ్యాధి వచ్చింది, జల్లెల పొడ మొహం మీద వచ్చేసింది. అక్కడ చూస్తున్న యాజకులు చూస్తుండగానే అటువంటి శాపాన్ని తెచ్చుకోవడానికి కారణం ఏంటంట? గతంలో దేవునికి లోపడ్డాడు, తర్వాత తన మనసులో గర్వించి చెడిపోయాడండి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా మనం గమనించినట్టే మనము చాలా వరకు మనము దేవుని ఎదుట మనము ఆయన సన్నిధిని ఎంతగానో తగ్గించుకోవాలండి. అంతేగాని మనము గొప్పగా హెచ్చించుకొని
దేవుని ఎదురు నుండి తొలగిపోయే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం. ఈ రాజు మీదకి దేవుని శాపం వచ్చింది. ఏమొచ్చిందండి? ఇశ్రాయేలు మీదకి వచ్చింది. ఏంటో చెప్పట్లేదు. ఆయన వాళ్ళ మీద శాపం రాలేదా? పాపం వచ్చింది. పాపం వస్తే శాపం కలగలేదా? చెప్పండి. కోటేశ్వరమ్మా, నువ్వు స్టార్ట్ చేసావా? చెప్పండి. వేసినంత చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు హల్లెలూయా. కోపం వస్తే వచ్చేది శాపం వచ్చేసిందా లేదా? ఇశ్రాయేలు ప్రజలు పిట్టలో రాలిపోయినట్టు అరణ్యంలో రాలిపోయారు, కానీ కానాను దేశానికి పాలైపోయారంటే అది శాపమే. దేవుడు భూమి మీదకి జల ప్రవాహాన్ని తీసుకొచ్చాడంటే సమస్తాన్ని తుడిచివేసేసాడు. దేవుడు చెడిని ఆయన ఇష్టపడడు. చెడిని ఆయన ఇష్టపడడు. ఆయన వాటిని దగ్గరికి రానివ్వడు. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలను మనం గమనించినట్టయితే జాగ్రత్తగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. 53వ అధ్యాయము మొదటి వచనం చూడండి. కీర్తన గ్రంథం. దేవుడు లేడని ఎవరంట? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుంటురు. ఎవరంట వాళ్ళు? దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వీళ్ళు చెడిపోవడానికి కారణం ఏంటి? దేవుడు లేడు. ఎవరంట? దేవుడు లేడని. వీళ్ళు బుద్ధిమంతులా బుద్ధిహీనులా? బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు. దేవుడు లేడనుకున్నవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. అటువంటి వాడు చెడిపోయిన వాడండి. కారణం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు భయం లేని వాళ్ళు చాలా మంది చెడిపోతున్నారు. దేవుడు లేడని, దేవుడు ఉన్నా దేవుడు లేడని నమ్ముకోకుండా, దేవుడిని నమ్ముకోకుండా ఈ రోజున చాలా మంది నష్టపోతున్నారండి. అటువంటి బుద్ధిహీనులకు ఎంత చెప్పినా, అరే నాయనా దేవుడు ఉన్నాడయ్యా, దేవుడిని నమ్ముకోండి అంటే ఎక్కడున్నాడు ఉంటే నా చూపించు ఎందుక ఏమంటున్నారు? వీరు బుద్ధిహీనులుగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. చదవండి. అసహ్య కార్యములు చేయవాడు, మేలు చేయవాడు ఒక్కడను లేడు. వివేకము కలిగి దేవుని వెతికివాడు కలరేమో అని దేవుడు ఆకాశమును చూసి నరులను పరిశోధించు. వారందరూ దారి తొలగి బొత్తిగా దేవుడు చూస్తున్నా. ఎవరైనా ఉన్నారా? ఇదిగో వివేకము కలిగి నన్ను ఎతికేవారు, నన్ను గురించి గుర్తించేవారు, నన్ను గురించి తెలుసుకునేవారు, అటు వారు ఉన్నారా? వివేకము కలిగి నన్ను వెతికేవారు, అటు దేవుని ఎతికేవారు ఉన్నారా అని దేవుడు ఆకాశం చూసినప్పుడు ఎవరు కనిపించారంట? కనిపించారా? ఎవరు కూడా కనిపించలేదండి. అందరూ దారి తప్పి చెడిపోయి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, దారి తప్పి చెడిపోయి ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు మాట్లాడుతున్నారు. వారు ఏమైపోయారంటే వాళ్ళు చెడిపోయి అసహ్యకరమైన కార్యాలు ఏం చేస్తున్నారంట? చెప్పండి, ఏం చేస్తున్నారంట? దేవుని నమ్ముకున్న మనము కూడా, దేవుని కలిగి ఉన్న మనం కూడా దేవునికి వ్యతిరేక సంబంధమైన కార్యాలు చేయకుండా, అటువంటి వాటిని చెడికి మనము స్థానం ఇవ్వకుండా దేవుని యొక్క మార్గంలో నడవటం వలన మనకెంతో మేలు కలుగుతుందండి. దేవునికి స్తోత్రం. చూడండి హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మార్గంలో మనము నడవటం వలన, ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయటం వలన మనకెంతో మేలు కలుగుతుంది. ఈ రాత్రి వాక్యం వింటున్నా మనం ఆలోచించినట్లయితే ఆయన ఎదుట
మనము జాగ్రత్త కలిగి నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల సామెతల గ్రంథంలోకి మీ బైబిల్ తెరవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నాయకులు లేని జనులు అయిపోతారంట, చెడిపోతారు. ఆలోచనకర్తలు అనేకులు ఉండుట అంటే అనేక మంది, అంటే ఒక ఆలోచన చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళండి? ఆలోచన చెప్పేవాళ్ళు అనేక మంది ఉండుట రక్షణ అంట. అంటే నాయకుడు లేని జనులు ఏమైపోతారంట? ఎవరండి? చెప్పేవాళ్ళు లేక చెడిపోయాడు అంటారు. ఏమంటారు? చెప్పేవాళ్ళు లేక చెడిపోయారు అనే మాట అంటారండి. ఇప్పుడు నాయకుడు లేని జనులు చెడిపోతారు అంటే చెప్పేవాడు కావాలి. ఏది మంచో ఏది చెడో చెప్పే నాయకుడు కావాలి. ఆయన మనకి ఏం తెలియజేస్తాడంటే మనకు ఒక మంచి మార్గాన్ని తెలియజేస్తాడు. మనకి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా కనపడినప్పుడు ఆ నాయకుడు గర్దిస్తాడు, అది మంచిది కాదు, దాని వలన నువ్వు నష్టపోతావు, అలా చేయకూడదని. చాలా మంది ఆలోచన లేక చాలా పనులు చేస్తారండి. ఆ సమయంలో అంటారు నాకు చెప్పేవాడు లేడు, ఎవరైనా చెప్పినట్టయితే నేను జాగ్రత్త పడేవాడిని అంటారు. అంటే ఏం చెప్పాలి? ఆలోచన చెప్పే మనిషి కావాలి. మనం ఒక పని చేసేటప్పుడు మనం ఆలోచించమా? ఆలోచించి ఆ సమయంలో ఇద్దరు అడుగుతా, అయ్యా ఏంటి ఇలా చేయాలనుకుంటున్నాను,
ఇలాగ చేయమంటావా, ఇలాగ చేస్తే మంచిదా అన్నప్పుడు, అరే మంచిదేనా అన్నప్పుడు ఆ ఒక్క మనిషితో పోవు, ఇంకిద్దరు ముగ్గురు అడుగుతాం. వాళ్ళు చెప్పినప్పుడు పలానా ఇలా చెప్పారు, వాళ్ళు మంచి ఆలోచన నాకు ఇచ్చారు అని చెప్పి ఆ పని చేయడం ప్రారంభిస్తావు. దేవుడికి స్తోత్రం. అంటే ఆలోచన చెప్పే పెద్దలు ఉండాలి. అలాగే ఆలోచన చెప్పేవారు లేకపోతే నీకు అర్థం కాదు, నువ్వు చెడిపోవడానికి అవకాశము ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న మనం ఆలోచించినట్లయితే మనము ఆ యొక్క నాయకుడు లేని ప్రజలు చెడిపోతారని మీరు చెప్పిన వాటిని బట్టి మనం దేవుని వాక్యాన్ని బట్టి మనం అనుసరించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. 15వ వచనాన్ని కూడా చదవండి. ఎదుటి వారి కొరకు పుట్టబడిన వాడు చెడిపోవును, పూటబడి నెప్పినవాడు నిర్భయముగా ఉంటును. ఇక్కడ పూటబడిన వాడేమైపోతాడంట, ఎదుటి వారి కొరకు పూటబడిన వాడు చెడిపోవును. అంటే ఎదుటి వారి కొరకు అంటే మంచి ఏదైనా మంచి చెయ్యని వాడు ఏమైపోతాడంట, అది అంటారు కదా చెడపక్కన చెడు అన్నట్టు. కొంతమంది ఎదుటి వారిని ఏదో ఒక విధంగా చెడగొట్టాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళే చెడగొట్టే పనులు చేసి ఒక రోజున అదే చెడు మార్గంలో వాళ్ళు పడిపోతారండి. అందుకని దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఎవరిని కూడా వారిని గురించి మనము వారి చెడిపోవాలని, వాళ్ళకి ఏదైనా అపాయం చేయాలని ఆ మనసు అనేది మనలోకి రాకుండా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్టయితే ఇటువంటి చెడు మార్గాల వలన చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనకి ఎదురవుతాయండి. చూడండి 13వ అధ్యాయంలోకి మీ బైబిల్ తెరవండి. 13వ అధ్యాయము 20వ వచనం చూడండి. జ్ఞానులు సావాసము చెయ్యవాడు జ్ఞానము గల వాడవును. మూర్ఖులు సావాసము చేయవాడు చెడిపోయిన. దేవునికి స్తోత్రం. చెప్పండి అందరికీ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. ఎవరు సహవాసం అంటే జ్ఞానులు సహవాసము చేయవాడు జ్ఞానవంతుడుగా ఉంటాడండి. ఎవరు సహవాసం చేస్తారంట? చాలా మంది అంటారు, అరే
ఇది వరకు బాగున్నవాడు రా, వాడు సంవత్సరం బట్టి ఏమైపోయాడు, చెడిపోయాడు. ఇదివరకు బాగుండేవాడు రా. కొంతమంది ఒక ఏదైనా ఒకడు బాగా తాగుతా ఇలా లోకంలో తిరిగే వాడితో స్నేహం రే, వాడి స్నేహం పట్టవాక నువ్వు కూడా వాళ్ళగానే చెడిపోతావు, వాళ్ళగా చెడిపోతావు. వాడు చెడిపోయాడు రా, వాడు చెప్పేవాడు లేడు, మీరు చెబుతున్నాడు రా అంటావా. కొన్నాటికి వాడు ఈ మాటలు వినకుండా వాడు తిరిగి వాడు కూడా ఏమైపోతాడు, ఆ చెడు మార్గంలో నడవడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట రాయబడిందండి, దుష్టుడి ఆలోచన చప్పున పాపుల మార్గమున అపవాసులు కూర్చున్న చోట యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రులు ధ్యానించేవాడు. అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఇటువంటి వారికి మనం దూరంగా ఉండాలి. ఎలా ఉండాలంట, మనం మంచి వారితో స్నేహం చేయాలి, మంచి వారితో మనం ఉండాలి. అంతేగాని చెడ్డవారితో స్నేహం చేసి నువ్వు కూడా చెడిపోమని బైబిల్ చెప్పట్లా. నువ్వు మంచిదో చెడేదో తెలిసింది నీకు, ఆ తెలిసే జ్ఞానం నీకుంది. మంచిదాన్ని మనం చేపట్టాలి, చెడ్డ వాటిని మనం విడిచి పెట్టాలండి. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ జ్ఞానుడు సవాసము పట్టినాడు జ్ఞానం అవుతాడట. మూర్ఖుల సవాసము చేయవాడు చెడిపోవాలంట. అంటే మూర్ఖులు సవాసం పడితే ఏమైందట, అంటే అటువంటి వాడు చెడిపోతాడు. అలాగే చెడిపోకుండా జాగ్రత్త పడండి అని వాక్యం మనకి తెలియచేయబడుతుందండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం చాలా మందిని మనం గమనించినట్లయితే కొంతమంది చెడ్డ వాటినే కోరుకుంటారు, మంచి వాటిని తృణీకరిస్తారు. చెడ్డవాటి వలన మనిషి నష్టపోవడానికి అవకాశం ఉంటుందండి. అయితే దేవుని వాక్యం వింటున్న నీకు మంచేదో చెడేదో తెలుసుగా తెలియదా? దేవుడు మన ముందు రెండు ప్రశ్నలు ఇచ్చాడు రాత్రి. ఒకటి నీవు ఆశీర్వదింపబడేది, ఒకటి రెండోది శాపం కూడా ఉంది. ఏముందండి? మరి శాపం ఎవరి మీదకి వచ్చిందంటే భక్తిహీనుల మీదకి, చెడ్డవారి మీదకి ఆ శాపం వచ్చేది. అయితే మంచివారి మీదకి వస్తుందా రాదా? వస్తుందా? మంచివారి మీదకి దేవునికి శాపం రాదండి, దేవుని ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయి. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మనకు ఆశీర్వాదం కావాలా, శాపం కావాలా? ఆశీర్వాదం కావాలండి. మా కన్నవాళ్ళందరూ కూడా చేతులెత్తి పైకి హల్లెలూయా చెప్పండి. ఎవరైనా ఇచ్చారంటే మళ్ళీ శాపం వస్తాం. దేవునికి ఇస్తాం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు శాపం కావాలంటే మా కన్నవాళ్ళు చేతులెత్తండి. ఎత్తారు గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే మనం ఇష్టపడతాం అది. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆ రెండుని ముందు ఇచ్చాను. అంటే మంచి ఏదో చెడేదో, ఆశీర్వాదం ఏదో శాపం ఏదో నీకు తెలిసింది కనుక ఏది కావాలి నువ్వు ఏం చేయాలి? నువ్వు ఏది కావాలి నీకు కోరుకోవాలి. ఇప్పుడు నేను అడిగితే ఏమన్నారు మీరు? మాకు ఆశీర్వాదమే కావాలయ్యా అన్నారు. అంటే మీరు మంచే కావాలని కోరుకుంటారు కానీ చెడు కావాలని కోరుకోరుగా, అవునా కదా? అది మనం మంచి కావాలని కోరుకునే మనము కొన్ని సందర్భాల్లో యొక్క మంచిని తొలగేసి ఏ తొలగేస్తాం మనం చెప్పడం, అది కనపడతానే ఉండింది నష్టం, అది కనపడతా ఉండింది మంచిది కాదన్నా. అయినా సరే అది మంచిది కాకపోయినా మనం మంచిని తోసేసి ఆ చెడ్డ వాటిని కోరుకుని దాని వెంట పరిగెత్తుతున్నామండి. దేవునికి స్తోత్రం. అందుకని మన జీవితాల్లో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, శోధనలు, అనారోగ్యాలు, చాలా నష్టాలు ఎందుకు జరుగుతున్నాయంటే మంచిని తోసివేసి చెడు కావాలని నువ్వు పరిగెత్తుతున్నావు కనుక మంచి అనేది నీ వెంట వస్తుందా? రావట్లేదండి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది మనం కళ్ళ ముందే కనపడుతుంది. ఇక్కడ 2 గ్లాసులు ఉన్నాయి అనుకోండి, బాగా వినండి. 2 గ్లాసులు ఉన్నాయి. ఒక గ్లాసులేమో అని అంటే తేనె పోసి దాన్ని కలిపాం నీళ్ళేసి. ఇంకొక గ్లాసులో విషం ఏదండి కలిపాం. ఇది తేనె గ్లాసు, ఇది ఏది కావాలంటే ఏది తీసుకుంటా చెప్పండి? విషం గ్లాస్ తీసుకుంటా.
ఏం చెప్పట్ల వాళ్ళు ఏ క్లాస్ యెహోషువ నుంచి చేయబోతున్నాడు. ఏమన్నా ఏంటి ఆదిలో చూసారు దేవుడికి స్తోత్రం చెప్పండి. ఏదేనా ఏ క్లాస్ అండి? మరి మంచి ఏదో చెడు ఏదో కనపడుతుందిగా. మరి నువ్వు ఆ యొక్క మార్గాన్ని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నావు అంటే ఎవరు చెప్పినా వాళ్ళు మాట వింటావు అంతేనా? అంటే మంచి తెలుసు కూడా నువ్వేం చేస్తావు తెలుసా? మంచి మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడట్లా. అందుకనే మన జీవితాల్లో దేవుడు మంచి చేయలేకపోతున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో దేవుడు కార్యాలు చేయలేకపోవడానికి కారణం మన మనస్సు అనేది మంచి మార్గంలో నడిపించబడతల్లా. రాత్రి వాక్యం వింటున్న నీవు ఆలోచించినట్లయితే దేవుడు మన మంచినే కోరుకుంటాడు, మన మంచినే అడుగుతాడండి. ఆయన గొప్ప దేవుడు, ఆయన సహాయం చేయగలిగిన దేవుడు అండి. అయితే దేవుడు వాక్యం వింటున్న నీవు ఆ యొక్క ఏ మంచి స్నేహాలు ఏది మంచో ఏది చెడో దాన్ని నువ్వు తెలుసుకునే స్థితిలో నువ్వు ఎదగాలని దేవుని సేవకుడుగా నేను ఈ మాటలు మీకు తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనము చెడుని విడిచిపెడదాం, మంచి కలిగి దేవుని రాజ్యములోనికి ప్రవేశిద్దాం. అందరూ తలలో వచ్చని కళ్ళు మూసుకొని అందరూ కూడా తలలో వచ్చని కళ్ళు మూసుకొని రాత్రి కూడా ఆలస్యం అందరూ కూడా తలలో వచ్చని కళ్ళు మూసుకొని ప్రార్థించండి. అందరూ కూడా ప్రభువా సహాయం